రాముడు కూడా మనుష్యుడే అని మీరు రామాయణం చదివితేనే అవుతుంది. మీరు ఎవరి దగ్గరైనా దాచచ్చు, కానీ ఏదైనా మీ భార్య దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత దాద్దామని ప్రయత్నం చేసినా దాచలేక మీ ముఖం మారిపోతే మీ మనస్సులు కలిసినట్టు లెక్క. మీ భార్య దగ్గర కూడా దాచేయగలిగితే అది మీకు అవలక్షణం, లక్షణం కాదు. అందుకని అంత నేను కఠినంగా మాట్లాడుతుంటాను, వాల్మీకి సున్నితంగా మాట్లాడుతుంటారు. అందుకని సీతమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ముఖం వివర్ణం అయిపోయిందట రామచంద్రమూర్తికి. సీతమ్మ ఎదురొచ్చి ఏమి మహాప్రభో. అప్పుడు సీతమ్మ పట్టాభిషేకం అయిపోయింది అనుకుంటాను, చాలా సంతోషం అండి, మీకు స్వీట్ ఉండానని లోపలికి వెళ్ళి గబగబా తెచ్చి నోట్లో పెట్టకూడదు. రాముడు ఎలా విషణ్ణవదనాన్ని పొందాడో సీతమ్మ అలా గ్రహించగలగాలి. ఎందుకని మహర్షి మాట అన్నారు, వీళ్ళిద్దరూ హృదయాలతో మాట్లాడుకోవడం అలవాటు చేసుకున్నారన్నారు. మరి ఇప్పుడు రాముడు చెప్పకపోయినా సీతమ్మకి అర్థమైతే హృదయాలతో మాట్లాడుకున్నట్టు. అంతేకాని